విరాజీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి కేవలం 1:40 యూఏ సర్టిఫికేటు మిస్టరీ థ్రిల్లర్ 2 ఆగస్టు 2024 అంటే 2 ఆగస్ట్ ఆఫ్ 2024 2024 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన ఈ సినిమా శుక్రవారం రోజు విడుదలైంది. ఎన్నో సినిమాల మధ్యన దాదాపు 7-8 సినిమాల మధ్యన ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాకి అడల్ట్ సర్టిఫికేటు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్న సినిమా. బ్లడ్ చూపించారు, కొంత హారర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కానీ ఎందుకో యూఏ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి. అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు కూడా చూడాల్సిన సినిమా అన్నది అర్థం. విరాజీకి మెయిన్ అట్రాక్షను పోస్టర్. ఎందుకంటే వరుణ్ సందేశ్ని ఒక డిఫరెంట్గా ఇట్లా లుక్లో చూపించారు. నెత్తి ఏదైతే గెటప్ ఉందో ఇక్కడంతా తెల్లగా ఎర్రెర్రగా డిఫరెంట్గా లుక్ ఉంది. ఇక్కడ గ్రీన్గా ఒక డిఫరెంట్గా అంటే ఫారినర్ లుక్ లాగా చూసేసరికి కొంచెం ఏదో డిఫరెంట్గా ఉందేమో ఈ సినిమా అనిపించింది. దీనికి ముందు వచ్చినటువంటి నింద సినిమాకి ఈ సినిమా కొన్ని పోలికలు ఉన్నాయి. నింద సినిమాలో ఒక కల్ప్రిట్ జరుగుతుంది, ఒక హత్య జరుగుతుంది. దాని మర్డరీ మిస్టరీ వెనకాల దాని పరిశోధనను నింద ఇతను వచ్చేసి ఒక గేమ్ షో లాగా నిర్వహించి ఆ తర్వాత ఒక మంచి అందమైన బ్యాక్గ్రౌండ్ కథ చెప్తాడు. ఒక అచ్చమైన బ్యాక్గ్రౌండ్ కథ చెప్పిన తర్వాత ఆ కథలో మంచి డెప్త్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని రివీల్ చేయడము నింద సినిమా కథ. ఈ సినిమాకు పోలిక ఏంటంటే ఈ సినిమాలో కూడా ఒక హత్య జరుగుతుంది. దాని వెనకాల అక్కడనేమో గేమ్ షో తీసుకున్నారు, ఇక్కడేమో ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా తీసుకొని చచ్చిపోయిన వాళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళందరూ మీ కారణంగా చచ్చిపోయారని చెప్పడం ట్రాష్గా అనిపిస్తుంది మనకి. అందులో ఒక సిఐ, అంతకుముందు ఇన్స్పెక్టర్ అని చెప్తారు, ఇన్స్పెక్టర్ తర్వాత సిఐ అని చూపిస్తారు, ప్రభాకర్ అనే సిఐ. ఒక్కొక్క పాత్ర పేరు ఇట్లా మోల్డ్ చేసి పెడతా ఉంటాడు, ఒక్కొక్క పాత్ర పేరు మోల్డ్ చేసి పెడతా ఉంటారు. అంటే స్క్రీన్ మొత్తం ఆ పేరు ఎల్లో కలర్లో వచ్చి మొత్తం స్క్రీన్ అంతా డీటీపీ చేసి మంచిగా ఒక్కొక్క పాత్రను పరిచయం చేసే తీరు కొంత బోర్ కొడుతుంది మనకి. సో ఆ ఉన్న నిడివే తక్కువ, అందులో బాగా డ్రాగ్ చేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. సో వన్ నైట్ 10 people ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ గాట్ స్టక్ అట్ అబండబుల్ మెంటల్ అజైలంని చూపించారు. ఎప్పుడో ఉన్నటువంటి మెంటల్ అజైలం బంద్ అయిపోతుంది. ఒక విలేకరి యొక్క ప్రముఖ పత్రికలో ప్రచురించేసరికి ఆ మెంటల్ అజైలం బంద్ అవుతుంది. బంద్ అయినటువంటి మెంటల్ అజైలంలో వీళ్ళు ఒక కారు పంపించి వీవీఐపీస్ని అందరినీ తీసుకొని వచ్చి అక్కడ ఒక ప్లేస్లో ఇక్కట్టా చేస్తారు. అంటే అక్కడికి వచ్చేలాగా చేస్తారు. చేసిన తర్వాత అక్కడ ఈవెంట్ మేనేజర్ ఉంటాడు. అండ్ అన్ఇన్వైటెడ్ పర్సన్ మేక్స్ థింగ్స్ వర్స్. వై ఈజ్ ఈ దేర్? ఒక అతను వస్తాడు ఇంటర్వెల్కి ముందు, అతనే వరుణ్ సందేశ్. అతను వచ్చి ఏం చేశాడు అనేది మీకు కథ. అపర్ణాదేవి ఒక నటిగా చేసినటువంటి సినిమాలో, కుశాలిని పులప్ప ఇంకో నటిగా, వివా రాఘవ ఒక నటిగా, ప్రమోదిని మురుగన్ గైనకాలజిస్ట్గా, రఘు కారుమంచే ఒక స్వామిగా, రామకృష్ణ ఆయన పేరు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అని చూపించారు. అది కొంచెం వేణుస్వామిని పోలి చేశారేమో అనిపించింది. తర్వాత కోట జయరామ్ యాక్టరు, తర్వాత రవితేజ, నానిమల ఇతను వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది. ఆదిత్య హర్ష డైరెక్షన్ చేసినటువంటి సినిమాకి మహేంద్రనాథ్ కొండ్ల ప్రొడ్యూసరు, ఎబెనేజర్ పాలు మ్యూజిషియను, అట్లాగే అజయ్ కుమార్ జీవి సినిమాటోగ్రఫీ చేసినటువంటి ఈ సినిమాకి రామ్ తూము ఎడిటర్గా పనిచేశాడు. ఇక వరుణ్ సందేశ్ గత సినిమాలు చూసుకుంటే అతను స్టార్ట్ అయిన సినిమా మనకు ఫస్టే హ్యాపీ డేస్ ద్వారా వచ్చాడు. కొత్త బంగారు లోకం, ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలబడ్డాయి. ఒకటేమో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ చేయగా, మొదటిదేమో శేఖర్ కమ్ముల అతని ఇన్వేషన్గా, జీడిగుంట రామచంద్రమూర్తికి మనవడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన వరుణ్ సందేశ్. అతను యాక్చువల్లీ ఎన్ఆర్ఐ, అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కానీ తెలుగువాడు, పచ్చి తెలుగువాడు. చక్కగా అతని మాడ్యులేషన్ కొంచెం హీరో ఇంగ్లీష్ స్లాంగ్ కూడా ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ స్లాంగ్ ఈ సినిమాలో కొంచెం చూపించాడు. ఆ నెత్తి రంగురంగుల జుట్టు అదంతా కూడా అదే కార్నర్లో ఉంటుంది. రెడ్ అండ్ గ్రీను బ్లూ ఎక్కువ వాడారు జుట్టు కలర్కి. సో అట్లా వరుణ్ సందేశ్ గత సినిమాలో ఒకసారి ఈ వర్షం సాక్షిగా కూడా చేశాడు. ఇప్పుడు కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ ఫస్ట్ పిక్చరు, తర్వాత కొత్త బంగారు లోకము, తర్వాత ఈ వర్షం సాక్షిగా, తర్వాత లవ్ కుషన్. అతని ఫ్రెండ్ బొందుగుల శ్రీనివాసరెడ్డి తీసినటువంటి మర్లపులిలో కూడా ఒక అతిథి పాత్ర పోషించాడు. అట్లా నువ్వు తోపురా సినిమా చేశాడు 2019లో. అట్లాగే మైకేల్ సినిమా చేశాడు 2022లో, 2023లో ఇందువదన, 2022లో ఇందువదన కూడా చేసి ఉన్నాడు. అది జనవరి 1న విడుదలైంది. అందులో హీరోయిన్ బ్రా లేకుండా మొత్తం పూర్తిగా స్థానాలు కనబడేలాగా మీద వైట్ చీర కట్టుకొని యాక్ట్ చేయడం జరిగింది ఇందువదనలో. ఇలాంటి సినిమాలు ఏవి కూడా పేలని సందర్భాల్లో ఉన్నప్పుడు విరాజీ వచ్చి కొంచెం పోస్టర్ కొంచెం వెరైటీగా అనిపించి ఇదేదో బాగా చేస్తుందేమో అనిపించింది. దీనికి ముందు జస్ట్ 2-3 వారాల ముందు నింద సినిమా రావడం జరిగింది. నిందాకి దీనికి పోలికలు ఇందాక చెప్పినట్టుగా అది గేమ్ షో అయితే, ఇదేమో ఈవెంట్ షో.
ఇందులో ఏంటంటే ఓ 10 మంది వివిధ వృత్తులు ఉన్నటువంటి మనుషులందరూ వేదిక మీదకి వస్తే ఈవెంట్ మేనేజర్, నేను ఈవెంట్ మేనేజర్ అంటూ ఒక్కొక్క పేరు చదువుతాడు. వీళ్ళందరూ కారు వస్తుంది, కారు రాగానే కారు మయమైపోతుంది, ఇంకో కారు రాగానే కారు మయమైపోతుంది. బయట వస్తే కార్లు లేవు, లోపల వస్తే ఒక హత్య గురించి డిస్కషన్ వస్తుంది. ఆ హత్య ఎవరికి చేరు కూడా పోలీస్ స్టేషన్కి ఒక అతను రిపోర్ట్ చేయడానికి వస్తే అతను ఇంకొక ఫ్రెండ్ నువ్వుల వినోద్ కుమార్ అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఒక రాజకీయ నాయకుడు, అతనికి ఫోన్ చేసి నీ మీద అతను కంప్లైంట్ చెప్పాడు అంటే ఇంకా నువ్వు అని చంపేసాయి, ఎందుకంటే పంపించిన పంపించినవి నువ్వు కూడా కదా, నువ్వు కూడా ఇరుక్కుంటావు కాబట్టి అని అతను కూడా బ్లాక్మెయిలింగ్గా మాట్లాడితే ఈ వచ్చిన సిఐ ఎవరైతే ప్రభాకర్ ఉంటాడో చాలా క్రూరంగా కొట్టి చంపేస్తాడు ఆ వ్యక్తిని. ఆ కొట్టి చంపేసిన వ్యక్తి ఈ గైనకాలజిస్టు కుమారుడు ప్రమోదిని మురుగన్ యొక్క కుమారుడు అన్నది తర్వాత మనకు కనబడే సస్పెన్స్. ఆ తర్వాత ఆమె తన బంధువులందరినీ తీసుకుని ఇప్పుడు ఎవరైనా చంపేస్తే డైరెక్ట్గా పోయి అటాక్ చేసి చంపడమో, లేకపోతే దారిగా చంపడమో, లేకుంటే ఎవరికైనా సుపారీ చంపడమో చేస్తుంటారు కదా. ఇందులోనేమో గేమ్ షో లాగా చేసి చంపుతారంట. అందులో చాలా ఎంత అంటే రోడ్డు మీద ఒకరు చచ్చిపోయినట్టు, చీకట్లు చూపించినట్టు, అదంతా సినిమాటిక్గా రోడ్డు మీద చచ్చిపోయే సన్నివేశాలు ఎందుకు, మళ్ళీ వాళ్ళు లేచి రావడం ఎందుకు, ఊరేసుకునే దంపతులు మళ్ళీ రావడం ఎందుకు, వాళ్ళకేమో ఆఫరు కూపన్ల దంపతులు అని చెప్పి చూపించాడు, కూపన్ కప్పులని ఇచ్చాడు. సో వీళ్ళందరూ తర్వాత బతికినట్టుగా చూపించడం ఎందుకు, చచ్చినట్టు చూపించడం ఎందుకు, అసలు ఆ ఇన్స్పెక్టర్ని టార్గెట్ చేసుకొని కథ రాసుకున్నప్పుడు ఈమె తర్వాత సెకండ్ హాఫ్లో రివీల్ అదే నిందలో సినిమాలోనేమో చాలా అద్భుతమైన కథ ఉంటుంది. ఛత్రపతి శ్రీనివాస్ కుమార్తె యానీ, మనకు రాజన్న ఫేమ్ యానీ అందులో చేసినటువంటి పనికి అతను ఏ రకంగా బాధ్యత అనేది ఒక అద్భుతమైన మంచి కథ ఉంటే, ఇందులోనేమో ఒక ఫాల్స్ టైప్ కథ ఉంటుంది. ఇది అంతా ఒక కుటుంబంగా చూపించారు. రఘుకారు మంచి కానీ, కోట జయరాం కానీ, రవితేజ వీళ్ళందరూ ఒక కుటుంబంగా ఉండి అది ప్రమోదినికి తమ్ముడుగా కారు మంచి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కలిసి ప్రతీకారం తీసుకునే విధంగా కథను మలిచి అదేదో సస్పెన్స్ అని అనుకున్నారు వాళ్ళు. సో దీనికి ఒక షార్ట్ ఫిలింని కొంచెం లెంత్ పెంచేసి విరాజీ అనే పేరుతో మనకు బయటకు వదిలారు. సో ఇది సినిమా తీసేటప్పుడు కనీసం మినిమం ఒక పాట ఉంటుంది, దీనిలో పాట కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఉంటుంది. సరే సినిమా తీసినప్పుడు ఒక ప్రేక్షకుడు డబ్బులు పెట్టి వచ్చినప్పుడు ₹112 పెట్టారు లక్కీగా ఈ సినిమాకి. అయినా కూడా ఆ ₹112 వరకు కూడా ఈ సినిమా అనిపించదు మనకి. సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలో ప్రేక్షకుడు ఒక సంగీతాన్ని కొనుక్కుంటాడు, ఒక వినోదాన్ని కోరుకుంటాడు, ఒక కేవలం ఒక సస్పెన్స్ పెట్టి ఆ సస్పెన్స్ కూడా ఎంత పేలవంగా అంటే చివరాఖరి అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక వ్యక్తిని చంపితే కోపంతో ఉంటారు కానీ వచ్చి డ్రామా చేసేంత ఓపిక ఉంటుందా? ఆ తల్లి అక్కడ డ్రామా చేసి అతన్ని నిరూపించేసి అతన్ని చంపేటువంటిది క్లైమాక్స్. ఇది ఎట్లా అనిపిస్తుందంటే విరాజీ ఎటువంటి లాజిక్ లేకుండా కథ తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో దాన్ని సాగతీతంగా 1:40 కూడా సాగదీసినట్టు, ఆ ఉన్న తక్కువ నిడివి కూడా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సో గత రిజల్ట్ ఇందువాదన, మైఖేలు, నువ్వు తోపురా, మర్లపులి, నింద ఇలాంటి సినిమాలు లవకుశ, ఈ వర్షం సాక్షిగా ఎట్లయితే తుస్సుమన్నాయో మళ్ళీ వరుణ్ సందేశ్కి అట్లాంటి రిజల్ట్నే మిగులుస్తుంది విరాజీ. కొంచెం పబ్లిసిటీ ఒక్కటే ఈ సినిమాని కొంత బతికించేటువంటి, అతని ప్లేయర్ టైటిల్ కూడా వెరైటీగా ఉండి, ఆ పోస్టర్ ఒకటి వెరైటీగా ఉండి, అతని గెటప్ వెరైటీగా ఉండడం ఒక్కటే ఈ సినిమాని కాపాడే అంశం. మిగతా ఏ అంశం కూడా ఇందులో కాపాడే అంశాలు లేవు. సో అందరి నటిని కూడా మోనాటానిగా అనిపిస్తుంది. యాక్టర్లో తప్పేముంది, అక్కడ క్యారెక్టర్లో ఏం లేకపోతే ప్రమోదిని ఒక్కటే ఉన్నంతలో మనకు అద్భుతంగా నటించింది ఆ పాత్రలో. రాఘుకారు మంచి కొంచెం పర్వాలేదు అనిపించాడు. వరుణ్ సందేశ్ సోసోగా చేశాడు, తన పాత్ర వరకు ఓకే. సో ఆ పాత్రలోనే దమ్ము లేనప్పుడు అతను ఏం చేస్తాడు, ఎవరైనా ఏం చేస్తారు. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. దంపతులు వచ్చారు సినిమాకి, వచ్చినప్పుడు సినిమా హిట్ కాకపోతే నేను ఏదో అయిపోతాను అని ఆ హీరో అన్నాడు. ఇది చూసి ఏదో గొప్ప సినిమా అనుకొని వచ్చామని చెప్పి బాధపడేటువంటి దంపతులను కూడా ఈ సినిమా మల్టీప్లెక్స్లో నేను డిఎస్ఎల్ వర్షుమాల్లో ఈ సినిమా 8:10 షో పడుతుందో లేదో అని తెలియని పరిస్థితిలో కనీసం 13-14 మంది ప్రేక్షకులు చివరాఖరికి వచ్చారు. ఆ శుక్రవారం రోజు ఈ సినిమా చూడడం జరిగింది. వాళ్ళ కామెంట్స్ ఈ రకంగా ఉన్నాయి. అంటే ఒక సినిమాను తీసినప్పుడు బాధ్యతగా ప్రేక్షకులకు వాళ్ళకి కనీసం మినిమం అన్న ఒక ఫ్లాప్ సినిమాలో కూడా ఒక పాట బాగుండడము, ఒక కామెడీ బిట్ బాగుండడము, ఒక యాక్షన్ సీక్వెన్స్ బాగుండడము, ఒక సెంటిమెంట్ బాగుండడం, ఒక ఎక్స్పోజింగ్ ఉండడం, ఒక స్విమ్ పూల్ సూట్ కనబడడం, ఏదో ఒకటి ఉంటుంది. ఏది లేకుండా తీస్తే ఎలా ఉంటుందో అలా విరాజ్ లాగా ఉంటుంది అనేది ఒక ఉదాహరణగా ఈ సినిమా ఇలా సినిమా తీయకూడదు అనే దానికి ఒక ఉదాహరణగా విరాజ్ సినిమా మిగిలింది. సో ఇదండి ఈ రివ్యూ. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదర అభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.